గత 12 సంవత్సరాల నుంచి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ సంఘానికి ఎన్నికలు జరగలేదు. ఆ ఎన్నికల ప్రక్రియ మొన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో అప్పుడు ఆంధ్ర తెలంగాణ వేరుపడ్డప్పుడు 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి చేసుకున్న జిల్లాకు ఒక ఓటు అని చెప్పేసి ఒక బైలాను చేర్చినారు. ఆ బైలాను రద్దు చేయాలని చెప్పేసి సిఎంఆర్ అంటే స్టేట్ గవర్నమెంట్ ధాన్యం ఇచ్చి బియ్యం తీసుకునే రైస్ మిల్లర్ ఎవరైతే ఉన్నారో సిఎంఆర్ ధాన్యంలో పార్టిసిపేట్ అయ్యే ప్రతి రైస్ మిల్ సోదరుడికి ఓటు హక్కును కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి టోటల్ కంక్లూజన్ ఏంటి అంటే మేయార్టీ మిల్లర్లందరం కూడా ఓటు హక్కును ఇవ్వాల్సిందే. ప్రతి రైస్ మిల్ యజమాని ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్రంలో ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ మిల్లర్ల సంక్షేమాన్ని చూసేటువంటి నాయకత్వ ఎన్నిక కోసం పనిచేసే నాయకత్వాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి రైస్ మిల్ సోదరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకోవడం కోసం ఓటు హక్కును కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకార ధోరణితో పనిచేసుకుంటూ మిల్లర్ల సంక్షేమం కోసం పనిచేసే నాయకత్వ మార్పు కోసం నాయకత్వాన్ని ఎన్నుకోవడం కోసం పనిచేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. 2013 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఎన్నికలన్నీ కాలేదు. మొన్న 7వ తారీఖు నాడు వరంగల్లో మీటింగ్ పెట్టి మరి చేయడం వలన రాష్ట్ర నాయకత్వం వాళ్ళు కూడా రద్దు చేయడం జరిగినది. రాష్ట్రంలో 2 సంఘాలుగా ఉన్నాయి. ఏదైతే 2013 నుంచి కంటిన్యూగా ఉన్న సంఘం ఉన్నదో దాన్ని మాత్రమే కమిషనర్ గారు ప్రభుత్వం కానీ వారిని ఆమోదం చేసి ఇంకో సంఘం చేయలేదు. కనుక రాష్ట్రంలో ఉండబడినటువంటి అందరు మిల్లర్ల అంటే కమిషనర్ ఆర్డర్ను అంటే జీవోను ఏ మిల్లర్ అయితే సిఎంఆర్లో పాల్గొని ఆ మిల్లరు ఓటు హక్కు ఇస్తే రాష్ట్రంలో అందరేసిన ఓటుతో గెలిచిన వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ వారికి అధికారం వారికే ఇస్తారు. కనుక ఆ జీవోను ప్రతి ఒక్కరు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఒకే సంఘంగా ఉండాలంటే ఖచ్చితంగా అందరికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మరులో మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.